యూనివర్సిటీ విద్యార్థి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 7.57% నిధుల్ని విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తా అని ఆయన ముఖ్యమంత్రి కాకముందు వాగ్దానాల్లో చెప్పడం జరిగింది. ఏదైతే మొదటి సెషన్లో మొదటి అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో విద్యారంగాన్ని నీరుగార్చారు. అదేవిధంగా ఇది రెండో బడ్జెట్లో కూడా ఈ వార్షిక బడ్జెట్లో కూడా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోవడం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ విధంగా అది అవకాశంగా ఉంటుందని ఈరోజు విద్యార్థులు మేము ప్రశ్నిస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఏమాత్రం కూడా కేటాయించట్లేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి రంగంలో విద్యారంగం అనేది వెనుకబడి ఉన్నది. దాంట్లో స్పెషల్గా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కేవలం 35 కోట్లే కేటాయించింది. ఈరోజు 35 కోట్లతో విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లని కేటాయించాలి. 100 కోట్లతో పాటు విద్యారంగంలో ఈరోజు ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తా అని వాగ్దానాలు చేస్తుంది, కానీ ఏమాత్రం కూడా ఈ బడ్జెట్ ద్వారా అది బలోపేతం కాదు. దాంతోపాటు ముఖ్యంగా స్కాలర్షిప్స్ కాలేజీలో వెళ్తే స్కాలర్షిప్ రిలీజ్ చేయని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాని ద్వారా సర్టిఫికెట్లలో కూడా విద్యార్థులకు సరైన సమయంలో సర్టిఫికెట్స్ అందక విద్యార్థులు చదువులను కూడా ఇక్కడనే ఆపేసే పరిస్థితి ఉన్నది. బడ్జెట్ కేవలం మాటల బడ్జెట్ కాకుండా చేతుల బడ్జెట్గా ఉంటే బాగున్న అభిప్రాయం ఈరోజు విద్యార్థుల నుంచి తీవ్రంగా కనబడుతుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, విద్యార్థులుగా కోరుతున్నాం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో బడ్జెట్, ఈరోజు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు ఆయన అసెంబ్లీ సెషన్లో పెట్టిన బడ్జెట్ని కేవలం మాటలకు కాకుండా చేతులుగా చూపెట్టి విద్యార్థులకు ఏ విధంగా న్యాయమైన ఉపయోగపడుతుందో ఆ విధంగా బడ్జెట్ని సవరించి విద్యారంగానికి మినిమం 30% నిధులు కేటాయించి రాష్ట్ర అభివృద్ధికి విద్యార్థులే ముందడు కాబట్టి ఆ విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం.